ఈరోజు మనము 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రస్తుత కాలంలో అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ఉద్యోగ సమస్యలకు ప్రధానమైన కారణం ఏమిటి, ఎలాంటి పరిహారం చేసుకుంటే ఆ సమస్యలు తొలగుతాయి, అలానే వివాహ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, వివాహం ఆలస్యంగా అవడానికి కారణం ఏమిటి, అలానే ముహూర్త బలం యొక్క గొప్పతనం ఎంత, ఈ 3 వీడియోలు కూడా చేశాము. ఇవి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఎక్కువగా ఉపయోగపడేటటువంటి వీడియోస్ కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి. ఇంకా తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే తులారాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. వాస్తవంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు యొక్క 5వ స్థాన సంచారం నిజంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ చాతుర్గ్రహ కూటములు పంచగ్రహ కూటముల యొక్క ప్రభావంతో ఒక తులారాశి వారికి మాత్రమే కాకుండా అన్ని రాశుల వారికి కూడా ఎక్కడో ఒక రకంగా ఏదో ఒక చోట ఏదో ఒక రకమైన సమస్యలు కలుగుతూనే ఉన్నాయి. దానికి కారణం చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం. ప్రధానమైన కారణం ఏమిటంటే ఎప్పుడైతే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాహుతో కలిసి కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడో అప్పుడు మాట్లాడేటటువంటి మాటలలో చాలా జాగ్రత్త అవసరం. 5వ స్థానం అనేటటువంటిది మనలో ఉన్నటువంటి క్రియేటివిటీ లెవెల్స్కి, ఇంకా చెప్పాలంటే సృజనాత్మకతకి, బాగా తొందరగా దూసుకొని వెళ్ళటానికి, మన ఆలోచన విధానానికి వీటికి సంబంధించినటువంటి స్థానం. అయితే అక్కడ 5వ స్థానంలో శుక్ర రాహుగ్రహాల యొక్క కలయిక అనేటటువంటి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే ముందుకు వెళదామన్న తాపత్రయంలో మనల్ని వెనక్కు లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. దాంతో వెనకడుగులు పడి వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ముందు దాని గురించి చాలా పరిశీలన చేయాలి, తీక్షణంగా ఆలోచించాలి. అలానే మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ భాగ్యాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి 5వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో బుధుడు సంచరించడం నిజంగా చెప్పాలంటే యోగకారకమే 5వ స్థానంలో. అయితే బుధుడు కూడా రాహుతోటే కలిసి సంచరిస్తున్నాడు. ఈ బుధరాహు గ్రహాల యొక్క కలయిక కూడా అంటే మనల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాంగ్ డైరెక్షన్ వైపు వెళ్లకుండా అంటే ఇతరుల యొక్క ఇంపాక్ట్ మీ మీద లేకుండా చూసుకోవాలి.